గురువుగారు ఇప్పుడు ఈ అంటే లైక్ మీరన్నట్టు ఇప్పుడు ఈ భూత శుద్ధి పద్ధతిలో చేసుకునే పెళ్లి కేవలం సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకేనా? లేకపోతే ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేసుకోవచ్చా? ఫస్ట్ వివాహం చేసుకునే వాళ్ళు కూడా అది వాళ్ళకు సంబంధించి దోషముంటేనే మనం ఆ ఆచరణలోకి వెళ్ళాలి. హ్మ్. అంటే ఆలస్యం జరుగుతుంది వివాహం. అధిక ఆలస్యం. హ్మ్. దీంట్లో కూడా ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే జాతక చక్ర ప్రకారంగా మిథున రాశి లేదా తను మిథున లగ్నం. మిథున లగ్నంలో కుజుడు, రవి అలాగే శని కానీ లేదంటే బుధుడితో కలిసి కుజుడు, సూర్యుడు, బుధుడు కలిసి మిథున లగ్నం అయి ఉన్నట్టయితే ఆ మిథున లగ్నంలో వీళ్ళు ముగ్గురు ఉన్నట్టయితే వాళ్ళకి కంపల్సరిగా ఈ భూత కళ్యాణం చెయ్యాలి. హ్మ్. అంటే వాళ్ళ ఎవరి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే వజ్రంతోనే కొయ్యాలి. కొయ్యాలి అన్న సామెత కింద వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారంగా వీళ్ళకి ఏ విధంగా పరిహారం చేస్తే వీళ్ళ జీవితం బాగుంటుంది హ్మ్. అన్నది మనం వాళ్ళ జాతకాన్ని అనుసరించి మనం చెయ్యాలి. హ్మ్. అలా కాకుండా మనకు అర్థమైన రీతిలో చేయడం కాదు. హ్మ్. అంటే నాకు తెలిసినట్టు నాకు అర్థమైన రీతిలో చేయడం కాదు. ఆ జాతకాన్ని బట్టి ఆ జాతకానికి ప్రకారంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న దాంట్లో మనము అటువంటి వాళ్ళకి భూత కళ్యాణం చేస్తే తొందరగా వివాహం అవుతుంది. హుహు.